నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. మార్చి 29, 2025 నుండి శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇదే రాశిలో ప్రస్తుతం రాహు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన మే 18, 2025 వరకు కూడా మీనరాశిలోనూ తదుపరి కుంభరాశిలోనూ సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్చి 29, 2025 నుండి మే 18, 2025 వరకు అంటే దాదాపుగా 50 రోజుల పైనే శని రాహుల కలయిక కంజంక్షన్ అనేది మీనరాశిలో జరగబోతూ ఉంది. అందులోనూ శని రాహుల కంజంక్షన్ మేజర్గా పూర్వభద్ర 4వ పాదం గురువుగారికి సంబంధించిన నక్షత్రంలో జరగబోతుంది. మరి ఈ సంచార ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అలానే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా మీరు మీ జన్మ రాశిని బట్టి చూసుకోవాలి. అంటే మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో అది మీ జన్మరాశి అవుతుంది. దానిని బట్టి చూసుకోవాలి. లగ్నం బట్టి చూసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అప్పుడు మరలా మీ జాతకంలో గ్రహం ఎక్కడుంది, ఏ నక్షత్రంలో ఉంది, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి. వాటన్నింటినీ నేను ఈ వీడియోలో చెప్పలేను కదా, కాబట్టి నేను కేవలం చంద్రుడి ఆధారంగా మాత్రమే చెప్తున్నాను. కాబట్టి మీ జన్మరాశిని బట్టే ఈ ఫలితాలు అనేవి చూసుకోండి. ముందుగా మేషరాశి వారికి మీనరాశిలో అంటే 12వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరుగుతూ ఉంది. 12వ స్థానం అనేది వ్యయస్థానం అంటారు. ఖర్చులు, అప్పులు, తర్వాత అనారోగ్య విషయాలు, సబ్కాన్షియస్ మైండ్, బెడ్ ప్లెజర్స్ వీటన్నిటిని తెలియజేస్తుంది. 12వ స్థానాన్ని మోక్ష స్థానం కింద కూడా తీసుకున్నారు. ఇక్కడ ఈ 12వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ మీ జాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే ఇది మరీ అంతగా ఇబ్బంది పెట్టదు, కానీ లేకపోయిన పక్షంలో కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఏంటి అంటే ఫిజికల్ కంటే కూడా అంటే శారీరకంగా కంటే కూడా మానసికంగా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే వాస్తవంగా మీకు ఏ అనారోగ్య సమస్య లేకపోయినా అమ్మో నాకేదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అన్న భయము కావచ్చు, ఆందోళన కావచ్చు ఉంటూ ఉంటాయి. అంటే చిన్న తలనొప్పి వచ్చినా కూడా దాన్ని గూగుల్లో సెర్చ్ చేసుకొని అమ్మో నాకేదో పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది, మైగ్రేన్ వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందని మీరు టెన్షన్ పడిపోవడము, దాని ద్వారా హాస్పిటల్కి వెళ్ళడము, 4-5 రకాల టెస్టులు చేయించుకోవడము, అక్కడ వృధాగా డబ్బులు ఖర్చు అవ్వడము, తీరా అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏమీ లేదు అంతా బాగానే ఉందని రావడము, ఇట్లా అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వడము, ఈ ప్రాసెస్లో మీరు టెన్షన్ పడడం, ఆందోళన పడడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే కాస్త మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి అలవాటు చేసుకోండి. కాస్త ఆ స్ట్రెస్ అనేది తగ్గి తద్వారా ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలానే 12వ స్థానం అనేది కాస్త దూర ప్రాంత ప్రయాణాలు వీటిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి అంటే మేషరాశి వారు ఈ కాలంలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ ప్రయాణాల్లో కూడా అధికంగా ఖర్చులు అవ్వడం, అంటే మీరు ఒక అమౌంట్ అనుకుంటే దానికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. అలానే కొంతమేర ఉద్యోగంలో స్థాన మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు అవ్వడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ శని రాహుల కంజంక్షన్ 12వ స్థానంలో జరుగుతుంది. పర్టికులర్గా ఏప్రిల్, మే నెలలో జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ట్యాక్స్లకు సంబంధించి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఏదో కొంత మనీ సేవ్ చేద్దామని ట్యాక్స్కి సంబంధించి ఏదైనా చిన్న ఫ్రాడ్ ఇలాంటివి ఏదైనా చేశారనుకోండి, వాటి వల్ల భవిష్యత్తులో చాలా మేర ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉంటూ ఉండండి. అలానే కుటుంబానికి సంబంధించి మీకు కాస్త బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ శని రాహుల కంజంక్షన్ అనేది పూర్వభద్ర 4వ పాదంలో జరుగుతూ ఉంటే ఈ నక్షత్రాధిపతి అయిన గురువు గారు 2వ స్థానంలో మీకు సంచారం చేస్తూ ఉన్నారు. 2 అంటే కుటుంబ స్థానం కూడా అవుతుంది. కాబట్టి కుటుంబంలో బాధ్యతలు పెరగడమో లేదా కుటుంబంలోని సభ్యుల ద్వారానో మీకు కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం ద్వారా ఇలా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ విషయాల్లో తప్ప మేషరాశి వారు మరీ పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాస్త హెల్త్ విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ కొంత జాగ్రత్తగా ఉండండి. మిగిలిన గోచారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. తర్వాత వృషభ రాశి వారికి 11వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరుగుతుంది. 11 అంటే లాభస్థానం, గెయిన్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏంటి అంటే ఒకటి అన్ని విధాలా కూడా యోగిస్తుంది. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ టైం పీరియడ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే సొసైటీలో మంచి వెల్ నోన్ పర్సన్స్ తోటి, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే మంచిగా
సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి మీకు కాస్త పరిచయాలు ఏర్పడము, తద్వారా అవి మీకు భవిష్యత్తులో ఏమైనా మెయిల్ చేసే విధంగా ఉండే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉంటాయి. అలానే కాస్త మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడము, లేదంటే ఎప్పటి నుండో మీ బంధువులతో విభేదాలు వచ్చి కాస్త దూరంగా ఉంటున్నారు, ఈ టైంలో ఆ బంధుత్వాన్ని మరలా నిలుపుకోవడం కోసం కాస్త సరే జరిగింది ఏదో జరిగిపోయింది, అందరం కలిసిపోదాం అన్న ఆలోచన మీకు రావడం, ఇలా బంధువులతోటి మిత్రులతోటి కాస్త హ్యాపీగా టైం స్పెండ్ చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. అలానే వృషభ రాశి వారికి వ్యాపార రంగాలు వీటిల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదు అంటే కనుక ఆయిల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలానే చేపలు, రొయ్యలు, చికెను, మటను ఇవి అమ్మే వాళ్ళకి, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకాస్త బెటర్ ప్రాఫిట్స్ అనేవి ఈ కాలంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. 11వ స్థానంలో శని భగవానుడు ఎప్పుడైతే సంచారం చేయడం స్టార్ట్ చేశారో, 11 అనేది ఏంటి అంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వీటిని తెలియజేస్తుంది, అంటే సంతృప్తి వీటిని తెలియజేస్తుంది. ఇక్కడ శని భగవానుడు ఉండడం, శనితో కలిసి రాహువు సంచారం చేస్తుండడం వలన కొన్ని సందర్భాల్లో మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్గా ఉంటుంటాయి. అంటే ఏ రేంజ్లో ఉంటాయంటే ఒకసారి మనం రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయల ప్రాఫిట్ వచ్చేసి అనేయాలి అన్నంతగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొన్నిసార్లు ఉంటాయి. ఇక్కడ కేవలం బిజినెస్ అనే కాదు, ఫ్రెండ్స్కి సంబంధించో, లేదు అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించో ఏదో ఒక స్థానంలో ఏదో ఒక విషయంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫ్రెండ్స్ దగ్గర నుండి మరీ మనం ఎక్కువ టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయడం, అంటే మనకు వాళ్ళు అంత రెస్పెక్ట్ అవ్వాలి, ఇంత రెస్పెక్ట్ అవ్వాలి, మనల్ని అలాగే చూసుకోవాలి, ఇలా చూసుకోవాలని, ఇలా టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వృషభ రాశి వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ వీలైనంత వరకు ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వకపోవడము, తద్వారా మనం అంటే ఇక్కడ మీకు రూపాయికి 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా కూడా మీరు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి కాస్త దిగులు పడ్డము, వచ్చిన ప్రాఫిట్ని ఎంజాయ్ చేయలేకపోవడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి 10వ స్థానంలో మీనరాశిలో శని రాహుల కంజంక్షన్ అనేది జరగబోతుంది. శని భగవానుడు మిథున రాశి వారికి ఏమవుతారు, ఆయన 8, 9 స్థానాలకు అధిపతి అవుతూ 10వ స్థానంలో రాహుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. 10 అనేది కర్మస్థానం అవుతుంది, అంటే ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ వీటన్నిటిని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది ఆల్మోస్ట్ 80% మేర పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది, ఒక 20% మేర నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఎక్కడ ఉంటుంది అని చెప్పుకుందాం. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది. అలానే కార్మికులు, చేతి వృత్తిదారులు వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. అలానే ఎప్పటి నుండో కాస్త ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఉద్యోగంలో మార్పుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో జాబ్లో ప్రమోషన్స్ రావచ్చు, జాబ్లో కాస్త ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్ వైజ్ చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇక్కడ 10వ స్థానంలోకి శని భగవానుడి యొక్క సంచారం జరగబోతుంది. అందులోనూ పూర్వభద్ర నక్షత్రంలో సంచారం జరగబోతుంది. ఈ పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు గారు ఏమో మీకు 12వ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మీరు కోరుకున్న ప్లేసులు కాకుండా మీరు అరే ఎందుకురా బాబు ఈ టైంలో ఈ లొకేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యాం అనే విధంగా కూడా కొంత ఉండవచ్చు. అంటే కాస్త మీరు ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కొంత అన్సాటిస్ఫైడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆన్సైడ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకున్నాం కదా, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ ప్రాసెస్ అనేది ఇబ్బంది పెడుతుంది. అంటే అంత సునాయాసంగా అవ్వకపోవడము, కాస్త అబ్స్టికల్స్ ఉంటూ ఉండడము, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటుండడము, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ ప్రాసెస్ అనేది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే 10వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ మరలా ఆయన 3వ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు. అంటే మరలా మీకు 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 10వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన వర్క్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం తీసుకునే నిర్ణయాలు, డెసిషన్స్ అనేవి కొంత రాంగ్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఏదో జరిగిద్ది, ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది అని మనం ఏదో నిర్ణయం తీసుకుంటాం. బట్ అది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వేళ కాకుండా ఇంకొక వేళ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏది కూడా ఆవేశంలో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. తద్వారా మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీకు ఇలా ఏమన్నా కాస్త నెగిటివ్గా అనిపిస్తూ ఉంటే కనుక ఏం చేస్తారంటే ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకుంటూ ఉండండి. అలానే ప్రతి శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకాలు ఇవి చేస్తూ ఉండండి. దుర్గాదేవి కవచం ఒకటి చదువుకోండి. మిథున రాశి వారికి అన్ని విధాలా కూడా యోగిస్తుంది.
తర్వాత కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో శని రాహువుల కంజంక్షన్ అనేది జరగబోతూ ఉంది. 9 అంటే 1 పితృస్థానం కింద తీసుకున్నారు, అలానే గురుస్థానం కింద కూడా తీసుకున్నారు, అలానే విదేశీయానము, హైయర్ ఎడ్యుకేషను, మంత్రస్థానం, ఎందుకంటే ఒకప్పుడు తండ్రే మంత్రాన్ని ఉపదేశం చేసేవాళ్ళు కాబట్టి మంత్రస్థానం కింద కూడా తీసుకున్నారు. తర్వాత విదేశీయానం, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ 9వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరగబోతుంది. కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుండి వీసా ప్రాసెస్ ఇవి వర్కౌట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ టైంలో ట్రై చేయండి, కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అలానే 9వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్లో పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పీజీ, పిహెచ్డీలు ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి బాగుంటుంది. అదే మరలా ఇంటర్, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఏంటంటే కాస్త బద్ధకం పెరిగిపోవడము, వీటి మీద ఫోకస్ తగ్గిపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత 9 అనేది మంత్రస్థానం అవుతుంది, ఆధ్యాత్మిక స్థానం కూడా అవుతుంది. ఈ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది ఎప్పుడైతే జరిగిందో కాస్త ఏంటి అంటే ఈ స్పిరిచువల్గా ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం అనేది పెరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా ఏదో మా వాళ్ళు చెప్పారు మనం వినేసామని కాకుండా అలా ఎందుకు చెప్పుంటారు, ఎలా ఎందుకు జరిగి ఉంటుంది అనేది కాస్త ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలి అన్న కోరికలు అనేవి ఈ కాలంలో కాస్త ఎక్కువగా వస్తుంటాయి. అవి చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు కూడా పడవచ్చు. అంటే మన దేవుని పొగుడుతూ వేరే దేవుడిని తిరగడం అనేది చేసినప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. తర్వాత 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. అంటే అదృష్టము, పూర్వపుణ్యము ఇవన్నీ తెలియజేస్తుంది. ఇక్కడ కర్మకారకుడైన శని భగవానుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీ పూర్వపుణ్యము ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. అలానే మీ పితృదేవతలు అంటే మీ తాతలు, ముత్తాతలు వీళ్ళు చేసిన పుణ్యము ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ దాన్ని బట్టి ఫలితాలు అనేవి ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందువల్ల మీరు ఎవరో కూడా పెద్దగా భయపడిపోకండి. ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. బట్ కాకపోతే ఏదైనా మీ పూర్వపుణ్యము, మీ నాన్నగారు, మీ తాతగారు వాళ్ళు వీళ్ళు చేసిన పుణ్యము ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి కాబట్టి వాటిని బట్టి మీకు ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒక మంచి పని చేయమని చెప్తుంటారు, ఎందుకంటే అది మన పిల్లలకు ఉపయోగపడుతుంది అని. సో ఇక్కడ మీరు ఎవరో కూడా 9వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ జరిగిపోయినంత మాత్రాన ఏదో నెగిటివ్గా జరిగిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాకపోతే కాస్త ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే మీ మాటకి సంబంధించిన విషయంలో ముఖ్యంగా మీ తండ్రి గారితో కావచ్చు, మీ గురువులతో కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి 8వ స్థానంలో రాహువు శనుల కలయిక అనేది జరుగుతుంది. 8 అంటే ఆకస్మిక విషయాలు, ఆయుష్, తర్వాత గుప్తము అంటే సీక్రెట్స్ని తెలియజేస్తుంది. ఈ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని భగవానుడు 6, 7 స్థానాలకు అధిపతి అవుతూ 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఒకటి ఇది విపరీత రాజయోగం అవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ రాహుతో కలిసి కంజంక్షన్ ఉంది కాబట్టి ఈ 50 రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో, అంటే ముఖ్యంగా ఎలా అంటే మీరు అడ్డుండి వేరే వాళ్ళకి షూరిటీల ద్వారానో, డబ్బులు ఇప్పించడం ద్వారానో ఇటువంటి వాటి ద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలానే ఫుడ్కి సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా ఈ టైంలో బయట ఫుడ్ ఏది తినకపోవడం ఉత్తమం. మరీ అవసరమో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏది లేదు అనుకుంటే తప్ప బయట ఫుడ్ తినే విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మీ మాట తీరు విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు ద్వారా, మీరు మాట్లాడే విధానం ద్వారా ఎవరితోనైనా ఇబ్బందులు, గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఏంటంటే మిశ్రమం అంటున్నారు, మరీ నెగిటివ్గా చెప్తున్నారంటే నెగిటివ్గా చెప్పట్లా. నేను ఆల్రెడీ అష్టమ శని ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉంటుందనేది వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. కాకపోతే ఇక్కడ శని రాహుల కంజంక్షన్ అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అందువల్ల ముందు అసలు నెగిటివ్గా ఏ విషయాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయో వాటిలో జాగ్రత్త పడమని చెప్తున్నాను. తర్వాత ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 8th శని రాహుల కంజంక్షన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఎంఏ ఆస్ట్రాలజీ కావచ్చు, లేదంటే జ్యోతిషము, గుప్త విద్యలు, ఏవైనా మంత్ర సాధనలు ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే స్పిరిచువల్గా కాస్త గ్రోత్ అనేది ఉంటుంది. అలానే పిహెచ్డి ఇలాంటివి చదివే వాళ్ళకి మాత్రం ఈ కాలం అద్భుతంగా కలిసి వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది.
తర్వాత వచ్చేసరికి 8వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ప్రాఫిట్స్ని మంచి గెయిన్స్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది మీ జాతకంలో ఉన్న శని రాహుల స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. బట్ 8వ స్థానంలో 6వ స్థానాధిపతి 8వ స్థానంలో సంచారం చేస్తూ రాహుతో కలిసి విపరీత రాజయోగంలో ఉన్నారు కాబట్టి కాస్త ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ప్రాఫిట్స్ని మంచి గెయిన్స్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. అందువల్లే సింహరాశి వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. మీరు ప్రతిరోజు కాలభైరవాష్టకము, దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి. అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి పర్వాలేదు. 7వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరుగుతూ ఉంది. అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకి, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వృత్తిరీత్యా కావచ్చు, లేదు అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, కొన్ని సందర్భాల్లో జాబ్లో ట్రాన్స్ఫర్లు రావచ్చు. వృత్తిరీత్యా అయితే కాస్త దూర ప్రాంతాలకి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. అలానే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇది. తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అక్కడ వాళ్ళ జాతకము ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మరీ పెద్ద నెగిటివ్గా చెప్పట్లేదు. బట్ గోచారం కొంత ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. తర్వాత శని భగవానుడు 5, 6 స్థానాలకు అధిపతి అవుతూ ఆయన 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. పంచమాధిపతి సప్తమంలో సంచారం చేయడం అనేది ఒక విధంగా ప్లస్ పాయింట్ కింద తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు బట్ మ్యారేజ్ డిలే అవుతుంది అలా అనుకునే వాళ్ళకి ఈ 50 రోజుల కాలం అనేది కాస్త కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సో లవ్ మ్యారేజ్ కావచ్చు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఈ కాలంలో కొంతమేర ఉన్నాయి. తర్వాత ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వివాహం ఇటువంటి వాటిలో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు అనుకున్న దానికన్నా కూడా మరీ ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్యారాశి వారు ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత తులారాశి. తులారాశి వారికి 6వ స్థానంలో ఉపచయ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరుగుతుంది. అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. 6 అంటే శత్రు రుణ రోగ స్థానము, మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు రాహువు కలిసి సంచారం చేస్తూ ఉన్నారో శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుండో మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పెడుతున్న వాళ్ళ దగ్గర నుండి ఆ ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే గతంలో ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలను తీర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 6 అనేది ఉద్యోగ స్థానం, 6, 10, 2 కూడా. కాబట్టి ఏంటి అంటే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి, తమకు కావాల్సిన ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇప్పటి నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది ఈ కాలంలో పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలానే 4, 5 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో, ఒక వాహనం కొనుగోలు చేయడమో ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలానే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ రాహుతో కలిపి శని భగవానుడి సంచారం 6లో ఉంది కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎడిటర్లకి, డిజైనర్లకి, ఆర్టిస్టులకి, మ్యూజిషియన్స్, రైటర్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే 6వ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు సంచారం చేయడం స్టార్ట్ చేశారో కార్య జయం అనేది ఉంటుంది. అంటే మీరు ఎప్పటి నుండో పనులు పూర్తి చేయాలనుకుని ఆటంకాలు, ఇబ్బందులతో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ కాలంలో పూర్తవుతాయి. అలానే కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఆ కోర్టు కేసులో మీకు విజయం చేకూరే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒక విధంగా తులారాశి వారికి ఈ శని రాహుల కంజంక్షన్ అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి. మీరు కాలభైరవాష్టకము, దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉండండి. ఇంకా పాజిటివ్ ఫలితాలనే ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోయింది కాబట్టి కాస్త అనుకూలంగా ఉంటుంది. 5 అనేది పూర్వ పుణ్యస్థానము, సంతాన స్థానము, క్రియేటివిటీ, మంత్రస్థానము, అలానే స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా 5వ స్థానానికి కిందకు వస్తాయి. ఈ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళైతే కనుక ఈ టైంలో కాస్త జాగ్రత్తగా చేసుకోండి. కాస్త పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్ నెగిటివ్ ఫలితాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి.
అలానే సంతానపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడి సంచారం యోగదాయకంగానే ఉంది. 5వ స్థానం అయినప్పటికీ కూడా యోగదాయకంగానే ఉంది. ఇక్కడ రాహుతో కలిసి సంచారం చేయడం వలన ఏంటి అంటే కాస్త సంతానం ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే విద్యారీత్యా కావచ్చు, మీకు దూరంగా అంటే హాస్టల్స్లో ఉండి చదువుకోవడమో, లేదంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడమో, లేదంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తుండడమో ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే 5వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఆర్టిస్టులు కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒకటి కాస్త మంచి ఆపర్చునిటీస్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో మీకంటూ మీ టాలెంట్ తగ్గ గుర్తింపుని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మీ వర్క్లో విపరీతమైన స్ట్రెస్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఏ విషయం కూడా పట్టాన నచ్చకపోవడం కావచ్చు, ఏది కూడా ఒక పట్టాన సెట్ అవ్వకపోవడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉంటూ ఉండండి. అలానే మంత్ర సాధనాలకు సంబంధించి, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి ఏదన్నా సరే కాస్త భగవద్గీత, రామాయణం ఇలాంటివి చదువుకుందాము, లేదంటే మహాభారతం చదువుకుందాము, లేదు అంటే కనుక కాస్త మెడిటేషన్, ధ్యానము ఇలాంటివి అలవాటు చేసుకుందామన్న ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే అది ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో కాస్త ఆర్థిక పరంగా, హెల్త్ పరంగా కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి. కేవలం కొంత, మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, భయపెట్టను, కాకపోతే కొంత కేర్ఫుల్గా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ధనుర్రాశి. ధనుర్రాశి వారికి 4వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ జరుగుతుంది. వీరికి అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది ఒకటి. తర్వాత 4 అంటే 4 అనేది గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, సుఖస్థానం, తర్వాత విద్యాస్థానం. ఈ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది విద్యార్థులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. విద్యలో మాత్రం కాస్త వెనకబడే అవకాశాలు ఉన్నాయి. మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చదువు నుంచి వేరే వేరే విషయాల మీదకి, వేరే వేరే వ్యాపకాల మీదకి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితులు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత సొంతంగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు, వాహనం కొనుగోలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం బాగానే ఉంటుంది. కాకపోతే ఇవి కొనుక్కునేటప్పుడు ఏంటంటే అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయంలో 1కి 10 సార్లు వెరిఫై చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలోనూ, లేదు అంటే పేమెంట్స్ చేసేటప్పుడు కావచ్చు, 1కి 10 సార్లు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని అన్నీ చూసుకొని అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత 4లో శని భగవానుడి సంచారం ఏంటి అంటే నేను ఆల్రెడీ అర్ధాష్టమ శని గురించి ధనుర్రాశి వారికి వీడియో చేశాను. అందులో ఇన్డెప్త్గా ప్రతి విషయాన్ని చెప్పాను. ఇక్కడ కేవలం ఈ శని రాహుల కంజంక్షన్ మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నాను. 4th హౌస్ అనేది సుఖస్థానం కూడా అవుతుంది. ఇక్కడ రాహు ఉన్నప్పుడు ఏంటంటే మరీ కంఫర్ట్స్ని తీసుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే శని భగవానుడు రాహుతో కలిసి సంచారం చేయడం మొదలుపెట్టారో ఇక్కడ ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. బట్ ఎలా ఉంటుందంటే రావాలనిపిస్తుంది, కానీ రాకూడదు అనిపిస్తుంది. అటు ఇటు తగ్గ వార్ అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో విపరీతంగా నలిగిపోవడము, వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉండడము, ఏది ఒక క్లారిటీ రాకపోవడము ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇలాంటివి వస్తూ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలా మీ ఫ్యామిలీలో ఏమైనా ఉన్నాయనుకోండి, ప్రతిరోజు కాస్త కాలభైరవ అష్టకం చదువుకోవడము, దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, అలానే మీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, కాస్త ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అంటే ప్రాణాయామం అనేది అలవాటు చేసుకోండి. ఈ 50 రోజుల కాలాన్ని సునాయాసంగా దాటగలుగుతారు. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి 3వ స్థానంలో ఉపచయ స్థానంలో శని రాహుల కంజంక్షన్ అనేది జరగబోతుంది. ఉపచయ స్థానంలో పాపగ్రహాలు అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మకర రాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే ఏళ్ళు నడిచిన ప్రభావం అనేది పూర్తయింది. కాబట్టి కాస్త గత 7-8 ఏళ్ళుగా మీరు పడుతున్న అనేక ఇబ్బందులకి సరైన ప్రతిఫలము, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఈ కాలంలో లభిస్తూ ఉంటుంది. ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా 8 ఏళ్ళ నుంచి మీరు ఏదైతే లైఫ్లో స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉందో దాని నుంచి బయటకు రాగలుగుతారు. ఇక్కడ ఈ టైంలో ఏంటంటే ఈ 8 ఏళ్ళు మీరు ఒకలాగా అయిపోయి ఉన్నారు కదా, దాని నుంచి చాలా ఫోర్స్ఫుల్గా బయటకు రావడానికి కావాల్సిన నిర్ణయాలు అనేవి ఈ కాలంలో మీరు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైఫ్లో మీకు సక్సెస్ని ఇచ్చే విధంగానే ఉంటాయి. కాకపోతే మీకు జరిగే దశాంతర్దశలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ విషయాన్ని కూడా ఆల్ ఆఫ్ ద సడన్గా నిర్ణయాలు తీసుకోవద్దు. జస్ట్ సునీల్ కలిసి వచ్చేసిద్ది అంటున్నాడు, సూపర్గా ఉందంటున్నాడు కాబట్టి మనం అది చేసేద్దాం అని
అనాలోచిత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇక్కడ మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా 1కి 2-3 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కాస్త పెద్దవాళ్ళని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్య జయం అనేది ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగం కావచ్చు, అన్ని విధాలా కూడా ఈ శని రాహుల కంజంక్షన్ అనేది యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కాస్త పట్టుదల పెరుగుతుంది, మొండితనం అనేది అలవాటు అవుతుంది. అలానే బద్ధకము, మొహమాటం ఇవి తగ్గుతాయి. మొన్నటి వరకు ఏంటంటే ప్రతిదానికి మొహమాట పడేవాళ్ళు, ఏం చేద్దామన్నా బతికించే వాళ్ళకి ఈ టైం అని ఎలా ఉంటుంది అంటే ఎంతకాలం అని ఇలా కూర్చుంటాం, ఏదో ఒకటి కష్టపడదాం, సాధించుకుందాం అన్న తత్వం అనేది అలవాటు అవుతుంది. ఖచ్చితంగా కష్టపడగలుగుతారు, అనుకున్నదే సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహువు 3వ స్థానంలో ఉండడం వలన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే శనితో కలిసి సంచారం చేయడం మొదలుపెట్టారో రాస్యాధిపతితో, ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తోస్తుంటాడు, అంటే పుష్ చేస్తుంటాడు. ఇంకెంతకాలం ఇట్లా ఏదో ట్రై చేయాలన్న తపన్న మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తారు. దీన్ని కనుక మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ టైంలో సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మకర రాశి వాళ్ళు ఎవరు కూడా ఈ టైంలో వదులుకోకండి. అలానే 3వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఉంది. శని మంచి డిప్లొమాటిక్ స్కిల్స్ ఇస్తారు. మాట తీరు అనేది ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వాళ్ళు మనకు కావాల్సిన పనులు చేసి పెడతారు అనేది కూడా ఈ టైంలో అలవాటు అవుతుంది. ఖచ్చితంగా మంచి మాటకారితనం వస్తుంది. అలానే కాస్త మొన్నటి వరకు చిల్లర మల్లరగా ఉన్నారు, అంటే ఏజ్ పక్కన పెడితే బేసిక్గా మగవాళ్ళలో ఏంటంటే ఎంత ఏజ్ వచ్చినా కూడా కాస్త పిల్ల చేష్టలు అనేవి పోవు. కాకపోతే ఈ టైంలో మకర రాశి వాళ్ళలో ఏంటంటే కాస్త ఆ పద్ధరికం అనేది వస్తుంది. ముఖ్యంగా ఏజ్ని బట్టి చెప్తున్నాను, కాస్త మంచి మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో అన్ని విధాలా బాగుంటుందండి. మకర రాశి వారికి మాత్రం చాలా వరకు యోగదాయకంగానే ఉంది. కాకపోతే తీసుకునే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ మాటకి సంబంధించిన విషయంలోనూ కొంత కేర్ఫుల్గా ఉండడము, బిహేవియర్ పరంగా కూడా ప్రతిదీ, అంటే ఎంత మండుతానం ఇస్తున్న శని రాహులు అది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. అంటే మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఇది లైఫ్ పార్ట్నర్ దగ్గర, వీళ్ళ దగ్గర, బయట వాళ్ళ దగ్గర చూపించలేం కదా. సో ఎంతో కొంత కొన్ని సందర్భాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా వహించినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత కుంభరాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో మనకి ఈ శని రాహుల కంజంక్షన్ జరుగుతుంది. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం కింద కూడా వస్తుంటాయి. ఇది కాస్త మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాస్యాధిపతి రాహువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు. సో ఇది కొంత ఏమవుతుంది అంటే ఏదో చేసేయాలంటుంది, బట్ ఏం చేయాలో తెలియదు. ఏదో సాధించేద్దామని ఉంటుంది, ఏం సాధించాలో తెలియదు. ఏదో అంతా మనకి లోహల్లోనేమో సూపర్ పాజిటివ్గా ఉంటుంది. అంటే రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు 1000 రూపాయలు వచ్చేసే ప్లాన్లు ఉంటాయి. బట్ దాన్ని మనం ప్రాక్టికల్గా అమలు చేయలేం. ఇలాంటివి కాస్త జరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి మే 15 తర్వాత నుంచి బాగుంది. యాక్చువల్లీ గురువుగారి సంచారం బాగా యోగిస్తుంది. అప్పటి వరకు ఏంటి అంటే ఈ తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. డబ్బుకి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి. ఇది మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. బట్ ఈ టైంలో ఏంటి అంటే కెరీర్లో కాస్త గ్రోత్ వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, ఉద్యోగంలో కాస్త ఎప్పటి నుండో ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. బిజినెస్లో కూడా మంచి గ్రోత్ని ఇచ్చే అవకాశాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కోప్ అనేది ఇస్తుంది. ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటే మన బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఏది కూడా మీకు మీరుగా డెసిషన్ తీసుకోవద్దు. కాస్త మీ దగ్గరలో వాళ్ళని, మీ కుటుంబ సభ్యులను, వీళ్ళని సంప్రదించి నిర్ణయాలు అనేవి తీసుకోండి. తర్వాత మాట తీరు విషయంలో మాత్రం మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలండి ఈ టైంలో మాత్రం. ఎందుకంటే శని రాహువుల కంజంక్షన్ ఎప్పుడైతే 2వ స్థానంలో జరుగుతుందో కాస్త మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, బాధ పెట్టేలా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మనం కావాలని ఇంటెన్షనల్గా మనం, బట్ ఒక్కొక్కసారి నోటంటే అలాంటి మాటలు వచ్చేస్తుంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత త్రోట్కి సంబంధించి, తీసుకునే ఫుడ్కి సంబంధించిన విషయంలోనూ కొంత కేర్ఫుల్గా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగుంది. వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు కొంత ఖర్చులు ఎక్కువగా అవ్వచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వస్తుంది, ఈ ఏప్రిల్ మే అంతా సమ్మర్లోనే కదా ఉంది. సో ఇక్కడ ఇంట్లో మన అమ్మగారో నాన్నగారో కాస్త ఆ వేడికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంట్లో ఏదైనా ఏసీ తీసుకుందాం అనుకుంటున్నాం, అది ప్లస్ పాయింటే. ఈ ఈఎంఐలోనే ఇందులోనే కడదాం అనుకుంటున్నాం, అక్కడ వరకు ఓకే.
కానీ ఇక్కడ ఏంటంటే మన స్తోమత ఏంటి, ఎంతలో తీసుకోవాలి, 30,000 40,000 వచ్చేదానికి 60,000 70,000 అదేంటో మళ్ళా కొనం కదని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుండడము, తద్వారా కొంత వేస్ట్ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో 1కి 2-3 సార్లు ఆలోచించుకొని అసలు మీ కెపాసిటీ ఏంటి, ఎంతవరకు పెట్టగలరు, ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు రావచ్చు, వీటన్నిటిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఏదో డబ్బులు వస్తున్నాయి లేదా ఏదో కొత్తగా జాబ్ వచ్చింది కాబట్టి ఆవేశంతో తీసుకోవడం కాకుండా కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత మీనరాశి వారికి మీ జన్మరాశిలో అంటే 1వ స్థానంలోనే శని రాహువుల కంజంక్షన్ అనేది జరగబోతుంది. సహజంగా ఇది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే విపరీతమైన మెంటల్ స్ట్రెస్ ఇస్తుందండి. ఎందుకంటే చంద్రుడి మీదుగా రాహు సంచారం జరుగుతుంది అంటేనే ఏదో తెలియని అంటే అసలు ఏం చేస్తున్నామో కూడా మనకి క్లారిటీ అనేది ఉండదు. ఏదో చేసేస్తున్నాం, ఏదో రోజు గడిచింది అంతే. బట్ మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, ఇదంతా కూడా ఏంటి అంటే మనతో చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. దీంట్లో వీడు మనిషి ఇలా అయిపోయాడు, ఏం చేస్తున్నాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు, క్లారిటీ రావట్లేదు అనిపిస్తుంది. సో ఎదుటి వాళ్ళకి ఎలా ఉందంటే మన మీన రాశి వారికి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే నొప్పి అనేది పడేవాడు తెలిసిద్ది కానీ పక్కనోడికి కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే మీనరాశి వాళ్ళ పరిస్థితి అది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు శని భగవానుడు కూడా మీనరాశిలోనే జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఒక విధంగా ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, జన్మరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నారు అంటే కాస్త మెచ్యూర్డ్ స్కిల్స్ ఇస్తారు, మెచ్యూరిటీ అనేది ఇస్తారు. కాస్త ముఖ్యంగా మగపిల్లల విషయంలో మాత్రం చాలామందిలో అబ్జర్వ్ చేశానండి. ఎందుకు మగపిల్లలని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఆడవాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. మగవాళ్ళు అలా కాదు, అలా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కూడా పిల్ల చేష్టలు పోవు. సో అది ఎలాగో ఉంటుంది అనుకోండి. బట్ కాకపోతే కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించడం, ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ఆవేశంతో కాకుండా ఆలోచించి, అది కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, అన్ని విధాలుగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకునే తత్వం అనేది ఈ టైంలో ఉంటుంది. అలానే జీవితంలో ఏదో సాధించాలన్న తపన అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా స్టార్టింగ్లో ఏమవుతుందంటే క్లారిటీ అనేది ఉండదు. అంటే ఏదో సాధించాలని తపన ఉన్నప్పటికీ ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనేది తెలియకుండా ఉంటుంది. బట్ ఎప్పుడైతే రాహు మే 18న కుంభరాశిలోకి వచ్చేసారో కేవలం శని భగవానుడు ఒక్కడే ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ టైం నుండి మాత్రం ఆ క్లారిటీ అనేది ఇస్తూ ఉంటారు. ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, దానికి ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఎలా తీసుకోవాలి, కెరీర్లో గ్రోత్ అవ్వాలి కాబట్టి ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి, ఇట్లా ఒక క్లారిటీ అనేది మాత్రం వస్తుంటుంది. కాకపోతే ఈ 50 రోజులు మాత్రం కొన్ని సందర్భాల్లో ఆ క్లారిటీ మిస్ అవ్వడము, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే రూపాయి పెట్టుబడితో 1000 రూపాయలు సాధించవచ్చు అన్న విధానంలో భ్రమలు, బేసిక్గా చెప్పాలంటే డెల్యూజన్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే రాహు అలాంటి ఆటలు ఇస్తుంటాడు. అసలు మనంతా తోపు ఎవడో లేడు, మనంతా మగాడు ఎవడో లేడు, మనం ఇలా చేసేయచ్చు అలా చేసేయచ్చు ఏయో ఇస్తుంటాడు. బట్ ఇక్కడ మీరు ఏది నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మీ ఇంట్లో వాళ్ళని సంప్రదించి కాస్త ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్ప మీకు మీరుగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అది కేవలం కెరీర్ కానీ బిజినెస్ కానీ కాదు, ఈవెన్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లవ్ మ్యాటర్స్ సంబంధించి కావచ్చు, లేదంటే మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు మాత్రం మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మీనరాశి వారికి ఈ టైంలో అంతా బాగానే ఉందన్న ఏదో ఇబ్బంది పెడుతున్నాం, ఏదో జరిగిపోతుందన్న భయము, కాస్త ఆ యాంగ్జైటీలు అవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే జన్మరాశి మీదుగా ఇటు రాహు అటు శని భగవానుడి యొక్క గోచారం కదా, కాబట్టి అంతా బాగానే ఉన్నట్టుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం నాకేదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, హెల్త్ అలా అయిపోతున్నాను, లేదంటే లవ్ మ్యాటర్స్లో ఎలా అయిపోతున్నాను, ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోతున్నాను, ఏదో తెలియని ఆందోళన, టెన్షన్ ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ టైంలో కాస్త మెడిటేషన్ చేయడం ఇలాంటివి అలవాటు చేసుకోండి. అలానే చెప్పాను కదా, ఒక్క విధంగా శని రాహులు కలిశారంటే ఒక్కోసారి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఐడియాలజీని వీటిని కూడా ఇస్తుంటారు. బట్ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వాటి వే ఆఫ్ మనం ఎట్లా ఆ నిర్ణయాలను అమలు చేస్తున్నాం అనే దానికి సంబంధించిన విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాస్త మీ పేరెంట్స్ని వీళ్ళందరినీ అడిగి నిర్ణయాలు తీసుకోమంటున్నాను. సో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, మిక్స్డ్గా ఉంది. మీనరాశి వాళ్ళు కాస్త నిర్ణయాల విషయంలో ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు వద్దు. హెల్త్ అండ్ డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటివి చేయకండి. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోవడము, దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకుంటుండండి, అన్ని విధాలా యోగిస్తుంది.